యూట్యూబ్‌కి ప్రత్యామ్నాయంగా మరొక యూట్యూబ్ లాంటిది భారతీయులు కనుగొన్నటువంటిది ఆటోప్లే. ఈ ఆటోప్లే అనే యాప్ ఇప్పుడు ప్లే స్టోర్‌లోనైతే ఉంది. ఇది యూట్యూబ్‌కి ప్రత్యామ్నాయంగా బ్లూ డోర్స్ అనే ఒక సంస్థ, బెంగుళూరుకి చెందినటువంటి సంస్థ దీన్ని రూపొందించింది. సేమ్ యూట్యూబ్‌లో ఏ విధంగా అయితే వీడియోస్ మనం షార్ట్ వీడియోస్ అలాగే ఫుల్ లెంత్ వీడియోస్ పెట్టుకుంటామో అదే విధంగా ఇందులో కూడా పెట్టుకోవాలి. కాకపోతే ఇది యూట్యూబ్ లాగా 4000 గంటలు గానీ, లేకపోతే 1000 సబ్స్క్రైబర్లు రావాలి. అంటే ఇక్కడ సబ్స్క్రైబర్స్, అక్కడ ఫాలోవర్స్. ఆ విధంగా రావాలి అని రూల్ అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. ఇక్కడ కూడా కొన్ని వీడియోల ద్వారా ఏమొచ్చేసి ఇన్కమ్ జనరేట్ అవుద్దని చెప్తున్నారు వాళ్ళు. దీని గురించి మనం అందరం కూడా తెలుసుకొని, దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకొని డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన యొక్క దేశానికి చెందినటువంటి వారు 146 కోట్ల మంది ఉన్నప్పుడు మనం కూడా దీన్ని ఇచ్చేసుకోవాలి. అలాగే వాట్సాప్కి బదులుగా అరట్టై, జోహో కార్పొరేషన్ వాళ్ళు తయారు చేసినటువంటి అరట్టై ఉంది కదా, ఈ అరట్టై అంటే మాట్లాడుకోవడం లేదా చిట్ చాటు, సాధారణ మాట్లాడుకోవడం లాంటిది తమిళంలో. ఆ ఉద్దేశంతో అరట్టై అని పేరు పెట్టారు. కాకపోతే ఇది వాట్సాప్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో అదే విధంగా ఇక్కడ కూడా పనిచేస్తుంది. మన దగ్గర దరిద్రం ఏంటంటే కొంతమంది ఏమొచ్చేసి విదేశీ ప్రేమికులు, కొంతమంది ఏమొచ్చేసి పాకిస్తానీ ప్రేమికులు, కొంతమంది ఏమొచ్చేసి చైనా ప్రేమికులు. ఈ విధంగా ఉండడం వల్ల ఇలాంటి యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే మన దేశానికి లాభం చెందుతుందేమో, మన కేంద్ర ప్రభుత్వాలు దీని మీద అన్ని అధికారాలు ఉంటాయేమో, అలాంటప్పుడు మనకి స్వేచ్ఛ ఉండదేమో అని కొంతమంది దీని మీద నెగిటివ్ ప్రవర్తన చేస్తున్నారు. అలాగే చేరువ కాకుండా చేస్తున్నారు. వాళ్ళకి చేరువైనా డౌన్లోడ్ చేసుకోవడం లేదు. మిగతా మనం ఉన్నాం చూడండి, మనలాంటి వాళ్ళము, మనకి ఎంతసేపు ఈరోజు ఈ పని అయిపోతే చాలు. అది ఏ దేశందో ఏంటో మనకు అనవసరం. చైనా వాళ్ళలాగా ప్రతిదీ మనం పట్టుకొని పీక్కొని తినలేము. ఇక్కడేంటి అంటే ఇప్పుడు వాట్సాప్ ఉంది, మనకి హ్యాపీగా పని అయిపోతుంది. ఈ అరట్టై ఇవన్నీ మనకి పడవు. అదే అరట్టై ఒకవేళ విదేశీయుడు కనుక్కుంటే మనకి వాట్సాప్ పనికిరాదు, అరట్టై బాగుంటుంది. కాబట్టి మనకి ఇలాంటి వాటి మీద ఇది ఉండదు. ఇప్పుడు ఆటోప్లే అనేది మన యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు దాన్ని డెవలప్ చేసుకుంటే రాబోయేటటువంటి ఒక 4-5 సంవత్సరాల్లో అది బాగా డెవలప్ అయితే మనల్ని ఇంక ఎటువంటి ఇది లేకుండా సొంతంగా ఈ డబ్బులు రూపాయి కూడా, అంటే ఏదైతే ఇప్పుడు ఈ ప్రమోషన్ కోసం ఇస్తున్నారు, ఇప్పుడు మా లాంటి వాళ్ళకి యూట్యూబ్ నుంచి డబ్బులు ఎలా వస్తాయి? యాడ్ల నుంచి వస్తాయి. యాడ్లు ఎక్కడి నుండి వస్తాయి? మన యాడ్లే వస్తాయి. మన దేశానికి చెందినటువంటి వాళ్ళే యాడ్లు ఇస్తారు, యూట్యూబ్కి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బుల్లో 100 రూపాయల్లో 55 రూపాయలు మాకు ఇస్తారు కంటెంట్ క్రియేటర్స్కి, అలాగే 45 రూపాయలు యూట్యూబ్ తీసుకుంటుంది. యూట్యూబ్ తీసుకున్నటువంటి డబ్బుకి భారతదేశంలో, అంటే మన దేశం లెక్క చూసుకున్నట్లయితే ఇక్కడ పన్ను కట్టేసి, ఈ పన్ను కట్టగా మిగతా డబ్బు యూట్యూబ్ అక్కడ డాలర్లుగా మార్చుకొని అమెరికాలో దాన్ని ఖర్చు పెట్టుకుంటుంది. అంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి వెళ్తుంది? మన డబ్బే మన నుంచి తీసుకుంటున్నారు. అలాగని మంచిది, ఇది కొన్ని కోట్ల మందికి అవకాశాలు ఇచ్చింది, ఉద్యోగాలు ఇచ్చింది. నాలాంటి వాళ్ళని ఎంతోమందిని ఈరోజు పెంచి పోషిస్తుంది. యూట్యూబ్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. యూట్యూబ్ని నేను ఎప్పుడూ కూడా నెగిటివ్ ఏం చేయడం లేదు, అలాగని కించపరచడం లేదు. కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి దాన్ని కూడా మనం పెంపొందించుకోవాలి కదా, దాన్ని కూడా మనం ప్రోత్సహించి ముందుకు తీసుకురావాలి కదా. రేపు పొద్దున్నే ఏదైనా జరగడానికి జరిగినా సరే మన యొక్క యాప్ మనకు ఉంది అని మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. రెండోది, మనల్ని కూడా అది ఎటువంటి ఇది ఉండకుండా మన దేశంలో మంచిగా ఈ డబ్బు ఇక్కడే ఉంటూ మన యొక్క రూపాయిని బలపరచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి ప్రతి దానికి కూడా ఆ ప్రత్యామ్నాయాలు అయితే ఉన్నాయి. ఒక టిక్టాక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఒక వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్కి కావచ్చు. కాబట్టి మన భారతీయ యూట్యూబ్ని కూడా మనము ప్రోత్సహించుకుందాం. దానికి కావాల్సినటువంటి ఆ యాప్ చూడండి, ఆటోప్లే. ఆటోప్లే అంటే AUTO కాదు, ATOPLA, గ్యాప్ లేకుండా ఉంటే అది బ్లూ కలర్లో వస్తుంది. ఇది చూడండి సింబల్.